యాలాల మండలంలో జరుగుతున్న ఎర్రమట్టి తవ్వకాల వివాదంపై ఇదొక సంక్షిప్త కథనం. యాలాల మండలంలో అసలు పర్మిషనే లేకుండా భారీగా ఎర్రమట్టిని తవ్వేస్తున్నారు. అయితే దీని వెనక ఓ ప్రభుత్వ అధికారి హస్తం ఉందనే ఆరోపణలతో స్థానిక సంఘాలిప్పుడు నిరసనకు దిగాయన్నమాట. సరే, ఇందులో మనం తెలుసుకోవాల్సిన 3 కీలక విషయాలున్నాయి. మొదటిది, ఈ తవ్వకం ఏ స్థాయిలో జరుగుతోంది. దేవనూరు దుబ్బతండ గ్రామంలో కాంట్రాక్టర్ మధు గౌడ్ గత 12 రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వేస్తున్నారు. ఏకంగా 10 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపారంటే మీరే ఊహించుకోండి. దీనికోసం ఒక హిటాచీ 3 టిప్పర్లను కూడా వాడుతున్నారు. ఇక రెండవది, అసలు వివాదం ఇక్కడే మొదలైంది. అదే అధికారుల పాత్ర. స్థానిక సంఘాలు ఈ విషయంపై ఎంఆర్ఓకు అంటే మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశాయి. విచారణకు వచ్చిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ చరణ్ కుమార్ మొదట ఆ వాహనాల్ని సీజ్ చేశారు. కానీ సాయంత్రం కల్లా కాంట్రాక్టర్తో చేతులు కలిపి వాటిని వదిలేశారని ఆ సంఘాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. చివరగా మరి ఇప్పుడీ సంఘాలు ఏం కోరుతున్నాయి? వాళ్లు తహసీల్దారుకు ఒక వినతి పత్రమిచ్చారు. 2 డిమాండ్లు పెట్టారు. 1, కాంట్రాక్టర్ మధు గౌడ్పై చర్యలు తీసుకోవాలి. 2, అతనికి సహాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఐ చరణ్ కుమార్ పైన కేసు పెట్టాలి అని. ఒకవేళ మీరు పట్టించుకోకపోతే మేము పై అధికారుల దగ్గరకు వెళ్తామని కూడా గట్టిగా హెచ్చరించారు. సో, ఒకవైపు సహజ వనరుల దోపిడీ, మరోవైపు అవినీతి ఆరోపణలు. ఈ ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఈ డ్రైవర్ని పిలిచి తాళాలు ఇస్తారా? ఆ బండ్లు పిఎస్కే తీసుకోవాలా? సైలెంట్గా తాళాలు ఇచ్చేయండి అంతే.